నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. మనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూళ్ళల్లో సరైన విద్యా ప్రమాణాలు ఉండేవి కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక లోకేష్ ఎప్పుడైతే అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో అందులో భాగంగా విద్య గురించి ఆయన కాన్సన్ట్రేట్ చేసి పేరెంట్స్ని కలుస్తూ ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఆ ఊర్లో సమస్యలు ఆ పిల్లలతోనే కనుక్కొని ఆయన అన్ని కూడా సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు బాగున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని అని అనేసి అని అంటూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్ లో కానీ లేకపోతే కానీ సాటిలైట్ ఛానల్స్. మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి ఒక్క స్కూల్ కట్టి జాతికి అంకితం ఇచ్చాడు అని చెప్పానండి. లోకేష్ ఏమన్నా ఈ సంవత్సరం కాలంలో ఒక్క స్కూల్ కట్టి జాతికి అంకితం ఇచ్చాడా? నేను స్ట్రైట్గా అడుగుతుండా. జగన్మోహన్ రెడ్డి ఒక్క స్కూల్ కట్టి జాతికి అంకితం ఇచ్చిండా నాకు చెప్పండి. ఎక్కడ ఏ మండలంలో కొత్తగా ఒక స్కూల్ నిర్మించిండు? గతంలో ముఖ్యమంత్రులు కట్టిన స్కూళ్ళకి రంగులు వేసుకున్నారు. అర్థమవుతుందా? గతంలో ముఖ్యమంత్రులు కట్టినటువంటి గత పరిపాలన కట్టిన రంగులు వేసుకొని డబ్బులు నాకేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మెట్టిడ్స్ కట్టింది. పార్టీ రంగులు ఎలా వేస్తావో అని చెప్పి పిల్లల పుస్తకాల మీద వీళ్ళ బొమ్మలు వేసుకున్నారు, బ్యాగుల మీద వీళ్ళ బొమ్మలు వేసుకున్నారు. ఆఖరికి క్రికెట్ కిట్ మీద చెప్తామ్మా, బ్యాగులు పుస్తకాల మీద ముఖ్యమంత్రి బొమ్మలు వేయచ్చమ్మా. ఇప్పుడేం మారింది చెప్పనా తల్లి? రంగులు తీసి కొత్త రంగులు వేసారు, పుస్తకాలు అట్టలు మారినాయి అంతే. స్కూల్ ఏడగట్టింది చెప్పనమ్మా. ఒక్క స్కూల్ పేరు చెప్పమంటున్నా నేను. ఫౌండేషన్ స్టోన్ వేసి నూతనంగా ఒక స్కూల్ నిర్మాణం చేసి జాతికి అంకితం ఇచ్చినటువంటి స్కూల్ ఒకటి చెప్పానండి లోకేష్ని. ఎవరు చెప్తారమ్మా కబుర్లో? ఇవాళ 100 కోట్లు పెట్టుకోండి అమ్మా. 100 కోట్లకి ఒక స్కూల్ కట్టండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి. ఇంటిగ్రేటెడ్ అంటే నవోదయ స్కూల్ లైక్ దట్ పెట్టి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా. నేను సింపుల్గా చెప్తుండే తల్లి, ఒక చిన్న క్యాలిక్యులేషను. వాళ్ళకి బుర్ర లేకపోతే నేనేం చేసేదే? ఒక 25 కోట్లు భూములు కొనండి, ఒక 25 కోట్లు బిల్డింగ్లు కట్టండి, ఇంకా 50 కోట్లు ఆ స్కూల్ పేరు మీద స్థానిక పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. నెల నెల వడ్డీ ఎంత వస్తుందో ఒకసారి చూడండి అమ్మ. 60 ఏళ్ళు పిల్లల్ని ఫ్రీగా చదివించవచ్చు. అన్నం పెట్టి 3 పూట్ల అన్నం పెట్టి టీచర్లు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే టీచర్లు కూడా స్కూల్లోనే ఉంటారమ్మా. నవోదయ స్కూల్లో టీచర్లు ఎక్కడ ఉంటారు? స్కూల్లోనే ఉంటారు. అక్కడే సోలార్ ప్యానల్ పెట్టుకొని 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒక్కసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తే జీవితాంతం టీచర్ల జీతాలు వస్తాయా? 900 స్కూళ్ళు వచ్చాయా? అట్ట 5 సంవత్సరాలకి 4500 స్కూళ్ళు నిర్మించుంటుంటే విద్య ఉచితంగా 60 సంవత్సరాలు చదువుకుంటే 60-100 ఏళ్ళు ఉపాధ్యాయ ఉద్యోగాలు పెరిగాయా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి తల్లి, 3 లక్షల కోట్ల ప్రజాధనం ఆడుంది. గద్దల వాళ్ళనట్టు పడ్డారు దాని మీద, సంపద మీద. ప్రజల ఆస్తులు తాకట్టు పెడతారు. ఆర్బీఐకి తాకట్టు పెడతారా, దేనికి తాకట్టు పెడతారో ప్రజలకు చెప్పరు. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అమ్మా, సింపుల్గా చెప్తానమ్మా. ఏ నెలది ఆ నెల సీఎంఓ ఎక్స్పెండిచర్ ప్రతి పంచాయతీలో టెలికాస్ట్ చేయండి. గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం ఎంత, నువ్వు ఖర్చు పెట్టింది ఎంత, నీ డాష్ బోర్డ్లో కాదు పెట్టుకోవాల్సిందే. పల్లెల్లో పెట్టండి మేడం, పల్లెల్లో టెలికాస్ట్ చేయండి. ఇదిగో ఈ నెల ఇంత ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి ప్రజల నుంచి, ఇదిగో ఇంత జీతభత్యాలకు ఇచ్చినము, ఇంత R&B ఎవరికి ఇచ్చినో చెప్పండి. ఎందుకు చెప్పరమ్మా? R&B కాంట్రాక్టర్లకు ఎవరికి ఇస్తున్నావు? ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు ఎవరికి ఇస్తున్నావు? ఎందుకు చెప్పరమ్మా? ఎవరు సొమ్మమ్మ అది? ఎవరు సొమ్మని నేను అడుగుతుండా. రైట్. సో ఓపెన్ గా ఉన్నట్టయితే కనుక ప్రజలకి అవగాహన ఉంటుంది. అలాగే ఈ మంత్రులు కానీ లేకపోతే ఈ ఫండ్స్ ఎవరైతే రిలీజ్ చేస్తారో వాళ్ళు కూడా క్యాబినెట్కి సెక్రటరీ బాటం లేదమ్మా మంత్రులు. మీరు కెమెరాలు ఎత్తుకోపోండి. ఆంధ్రప్రభ వాళ్ళు 11 గంటల నుంచి 7 గంటల దాకా మంత్రులు ఉండాలా లేదా? ఉంటే జిల్లా పర్యటనలో ఉండాలా, లేదంటే క్యాబినెట్లో ఉండాలా? ఉంటున్నారా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో? ఇది ఒక్కటే తార్కాణం. సీసీ కెమెరాలు బయటికి తీయండి. ఏ మంత్రి ఎంతసేపు ఉన్నాడు రాష్ట్ర సచివాలయంలో? తేట తెల్లం అయిపోద్ది. నీకు ఇంకొక ముచ్చట చెప్తానమ్మా. నీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95లో ఒక గ్రామంలో భూసేకరణ చేశాడమ్మా. ఎవిడెన్స్ ఇస్తా కావాలంటూ, లేక మాటలు నేను చెప్పను. ఎకరా ఎంతో తెలుసా తల్లి? 12,500 అమ్మా. ఎంత? 12,500. 12,500 ఎకరా అయితే 80% ఇచ్చి ఒక చెరువు నిర్మాణం చేశారమ్మా. 31 మంది రైతులకి 13,16,406 రూపాయలు ఇయటానికి డబ్బులు లేవంట నిమ్మల రామానాయుడు కాడ. మేమేమో 10,000 కోట్లు పనిచేసాం, 20,000 కోట్లు పనిచేశాను ఘనంగా చెప్తున్నాడు కదా నిమ్మల రామానాయుడు. 13,16,406
రూపాయలు డబ్బులు లేవంటమ్మా. కావాలంటే కాగితం నిమ్మల రామాయణ దగ్గర చెప్తున్నా కదా, ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ అంటారమ్మా. వై శ్రీనివాస్ గారు సంతకం పెట్టి ప్రసాద్ అని ఉంటాడు, ఆయనకి పంపించారు, సెక్రటరీలో ఉంది కాపీ. ఒరిజినల్ కాపీ కావాలని నేను ఇస్తా, 13,16,406 రూపాయలు డబ్బులు రిలీజ్ చేయడానికి డబ్బులు లేవంట. అది కూడా చెప్తుందా, ఆ ట్యాంక్ పేరు కూడా చెప్తాను నేను. వీరారెడ్డిపాలెం మైనర్ ఇరిగేషన్ ట్యాంకు కావలే రెవెన్యూ డివిజన్ కింద ఉంటుంది. అర్థమవుతుందా? చెప్పండి, దానికి సమాధానం చెప్పమనండి నిమ్మల రామానాయుడిని. అంటే గుర్తుపెట్టుకోమ్మా, ఈరోజు గడిచిన 5 ఏళ్లలో కూడా ప్రశ్నించిన ప్రతి గొంతు మీద కత్తి పెట్టిండు జగన్మోహన్ రెడ్డి. ప్రతి గొంతు మీద పెట్టాడు. ఈ కూటమి ప్రభుత్వం కూడా అందరు భయపడిపోతారు, ప్రశ్నిస్తే ఏమవుద్దోనే, కేసులు ఎన్ని పెడతారోనేమే, జైలుకు పంపిస్తారు, ఏమవుద్ది ప్రశ్నిస్తే. ఆనాడు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినా ఈరోజు అడుగుతున్నా చెప్పమన్నట్టుండా. ఎందుకు చెప్పరు లెక్కలో? ఎవరు సొమ్ము అది? ప్రజలదా మీదా? ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుకి కస్టోడియన్ ధర్మకర్తగా ఉండాల్సినటువంటి వాళ్ళు విడిగా ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇవాళ నేను చెప్తానమ్మా సింపుల్గా, ఐఎండ్పిఆర్ మినిస్టర్ కొలుసు పార్థసారథి ఉన్నాడు. ఏళ్ళు రూపంలో గడిచిన 5 ఏళ్ళు ఎవరికి ఎంత ఇచ్చిను? ఏ కంపెనీకి ఎంత ఇచ్చినవు? ఈనాడుకి ఎంత ఇచ్చినవు? ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చినవు? ఆంధ్రప్రభకి ఎంత ఇచ్చినవు? వార్తాపత్రికకి ఎంత ఇచ్చినవు? ఎవడెవడికి ఎంత ఇచ్చినవు? పెట్టు, అకౌంట్ బయట చూస్తా. రైట్. అయితే ఇక్కడ మొత్తానికి మీరు చెప్పేది ఏంటి అంటే గనక, రాజకీయ నాయకులు దోచుకోవడానికే ఉన్నారు తప్ప ప్రజలకి ఉపయోగపడేలాగా లేరు. ఏ పార్టీ వచ్చినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డియే కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అన్యాయమే చేస్తోంది, ఏ విధానాలు మారలేదు అని ఎవిడెన్స్ చెప్పాను తల్లి. నేను ఒకటి నేను చెప్తానంటుండే ఎవిడెన్స్ ఈ రోజు సింపుల్గా చెప్తానమ్మా. ఎంగటగిరి మొదలుకొని అంటే తిరుపతిని మొదలుకొని మార్కాపురం దాకా నల్లమల్ల ఫారెస్ట్ దిగున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జామాయిలు ఉన్నాయమ్మా. జామాయిల్ టన్ ఎంతమ్మా? పేపర్ తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్, మనం రాసుకునే పేపర్ తయారవుద్ది జామాయిల ద్వారా. వాటిని నీలగిరి వృక్షాలు అంటారనమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద టెండర్లు వేసి 8,500 జామాయిల కర్ర అమ్ముతుంటే దాన్ని కొట్టి అమ్ముకున్నోళ్ళు రమ్మా. దాని మీద రీసెర్చ్ చేయండి, శాటిలైట్ మ్యాప్లు తీయండి. ఇస్రో శాటిలైట్ ఉంది కదా, కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు జామాయిల చెట్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఆ జామాయిలన్నీ ఎవరు కొట్టేశారమ్మా? 8,500 రూపాయలుంటే ఈ రాజకీయ నాయకులు జామాయిల కర్ర కొట్టుకొని అమ్ముకోవాలమ్మా, దోచేయాల అటవీ సంపదని. అందువల్ల ఏంటంటే సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఒక్కొక్కటి అడగండి అమ్మా. నిగ్గదీసి R&Bలో ఏం చేశారు అడగాల్సింది ఇదమ్మా. నేను అనేది ఏంటంటే ఇరిగేషన్లో ఏం చేశారు, ఎడ్యుకేషన్లో ఏం చేశారు, ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో కట్టారు, నేను చెప్పాను కదా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టారు. ఒక్క స్కూలు నిర్మాణం చేయకుండా అన్నీ మేము చేసేసినామంటే అది ఎట్ట కుదరదమ్మా? ప్రజలు ఎన్నుకున్నది ఎందుకంటే 5 సంవత్సరాలకు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రజలకు మంచి చేస్తారని ఎన్నుకున్నారు, ప్రజలు ముంచటానికి కాదు. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే, గత ప్రభుత్వ కాలంలో ఎలక్ట్రికల్ ఛార్జీలు డబల్ అయినాయి, గత ప్రభుత్వ కాలంలో బస్ ఛార్జీలు డబల్ అయినాయి. ఇప్పటి వరకేందంటే ఈ కూటమి ప్రభుత్వం ఛార్జీలు మాత్రమే పెంచలా, అంతే తప్ప ఈ 5 ఏళ్ల పాటు మేము ఛార్జీలు పెంచమని, ఈ 5 ఏళ్ల పాటు మేము ఎలక్ట్రిసిటీ బిల్లులు పెంచమని చెప్పండి. రైట్. అయితే ఇప్పుడు అదే పాయింట్కి వస్తే కనుక, అప్పులు చేసి పత్రికా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అప్పులు చేసి ఎచ్చల ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉందా? అప్పు చేసినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలా నాకు చెప్పండి అమ్మా. అప్పు చేసి డబ్బులు పంచొచ్చా? అభివృద్ధికి అప్పు చేయడంలో తప్పు లేదు, ఒక బిల్డింగ్ కట్టడానికి ఆస్తి ఏర్పడుతుంది, పంచడం కోసం అప్పులు చేయటం ఏంటమ్మా?